ప్రీవియస్ ఇయర్ లో ఇంటిజర్ ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది కదా. ఒకసారి ఈ కోడ్ స్నిప్పెట్ ని చూడండి. ఇక్కడ ఇంటిజర్ ఏ, ఇంటిజర్ బి తీసుకున్నా అండ్ వీటి యొక్క వాల్యూస్ వచ్చేసి 100 అని తీసుకున్నా. సో వీటిని కంపేర్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వచ్చింది. బట్ అదే 200 తీసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వచ్చింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఒకవేళ నీకు ఆన్సర్ తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చెయ్యి. లేదంటే మాత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూడు, నేనే నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జావాలో -128 నుంచి 127 వరకు ఉన్న వాల్యూస్ అన్ని క్యాచ్ లో స్టోర్ అవుతాయి అనమాట. సో ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒకవేళ వాల్యూస్ అనేవి -128 నుంచి 127 మధ్యలో ఉంటే మనకు సేమ్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఉంటే మనకు నో ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఒకవేళ -128 నుంచి మనకు 127 మధ్యలో ఉన్న వాల్యూస్ ని కంపేర్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. అలా కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఉన్న వాల్యూస్ ని కంపేర్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఈ అవుట్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఉన్న వాల్యూస్ కి మనకు న్యూ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అందుకనే మనకు అక్కడ అవుట్పుట్ అనేది ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇదే మెయిన్ రీజన్ అనమాట. అందుకని ఇంటిజర్ ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేసేటప్పుడు డాట్ ఈక్వల్స్ మెథడ్ వాడాలి. సో అప్పుడు ఒకవేళ వాల్యూస్ సేమ్ ఉంటే ట్రూ వస్తుంది, లేదంటే మాత్రం ఫాల్స్ వస్తుంది. అలా కాకుండా డబుల్ ఈక్వల్ టు వాడితే -128 నుంచి 127 మధ్యలో వాల్యూస్ కి అయితేనేమో ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ రీజన్. ఈ రీల్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి.